మంచి కథ అయితే బయటికి తీసుకొచ్చారు. సో ఈ కథకి అసలు మీరు ఏంటి అసలు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు ఏంటి అంటే జనరలీ దిస్ ఎమోషన్ ఈజ్ యూనివర్సల్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాను అండ్ వీ ఆల్ విల్ కనెక్ట్ ఎనీ హౌ అండ్ వీ హ్యావ్ సీన్ ద మూవీస్ ఆల్సో అంటే ఆల్రెడీ రీసెంట్గా కూడా చూసాం కొన్ని మూవీస్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ బట్ వాట్ ఈస్ ద స్పెషల్ అబౌట్ దిస్ కాన్సెప్ట్? స్పెషల్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు, పక్క ఒక తండ్రి కొడుకులు ఎమోషన్తో చేసిన సినిమా ఇది. కడపలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఓ తండ్రి కొడుకుల అనుబంధంగా చేసిన కమర్షియల్ ఫిలిం పక్కాగా. దీంట్లో వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటి, ఆ తండ్రి కొడుకు కోసం ఏం చేశాడు, కొడుకు కోసం అదే కొడుకు తండ్రి కోసం పడే పెయిన్ ఏంటి, వీళ్ళ మధ్యలో జరిగిన హడ్డిల్స్ ఏంటి, ఆ ఎమోషన్ జర్నీలో ఒక విలను ఒక పక్కా కమర్షియల్ ఫిలిం. వండర్ఫుల్. అంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ ని మీరు బేస్ చేసుకొని ఉన్నారు. ఓ వండర్ఫుల్. ఒక కడపలో జరిగిన ఒక ఇన్సిడెంట్ పేపర్లో చదివి అది కలెక్ట్ చేసుకొని అది ఫాదర్ క్యారెక్టర్గా అప్లై చేసి అది ఇన్స్పైర్గా కథ రాసుకున్నాం. ప్రొడ్యూసర్ ఇది ఈ స్టేజ్ వరకు వచ్చింది. అంటే మీరు రాసుకున్నప్పుడే అనుకున్నారా చరణ్ గారే కావాలి నాకు? కథ ఫస్ట్ ప్రొడ్యూసర్లకు ఓకే చేసుకున్నాక మన ట్రీట్మెంట్కి ఆఫీస్ ఇచ్చారు. అక్కడ వర్క్ చేస్తున్న ప్రాసెస్లో నేను టీవీలో పాడుతా తీగా చూడటం, అక్కడ చరణ్ గారి ఎక్స్ప్రెషన్లు గమనించడం, ఓ ఫాదర్ని సెలెక్ట్ చేయాలి, ప్రొడ్యూసర్స్ నుంచి ప్రెజర్, ఫాదర్ని ఫైనల్ చేయండి, సినిమా మూవ్ చేద్దాం, ఓపెనింగ్కి వెళ్దాం, అది ఇది హడావిడి, ఎవరిని సెలెక్ట్ చేయాలి. ఆ ప్రాసెస్లో పాడుతా తీగా చూస్తున్నప్పుడు ఆ చరణ్ గారి ఎక్స్ప్రెషన్స్, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రాంలో ఉత్తేజ్ మాట్లాడిన మాటలుగా ఆయన ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ ఈ ఫాదర్ క్యారెక్టర్కి రిలేటెడ్గా ఈయన బాగున్నారు, చాలా ఫ్రెష్గా ఉన్నారు. పైగా హర్ష ఫేస్ అను చరణ్ గారి ఫేస్ దగ్గర దగ్గర ఒకేలా ఉండే. మొత్తం ఇద్దరు దాదాపు నాకు కూడా ఈ పోస్టర్లు రిలీజ్ అయ్యాక సాంగ్ రిలీజ్ అయ్యాక అందరూ అదే అన్నారు. నిజంగా కొంతమంది అడిగారు నన్ను, చరణ్ గారి అబ్బాయి అని అడిగారు. సడన్గా లాస్ట్ మినిట్లో రివీల్ చేస్తారా ఏంటి చరణ్ గారి అబ్బాయి కిందని. సో అందుకని చరణ్ గారు బాగా యాప్ట్ అవుతారు. అప్పటికే హీరోని సెలెక్ట్ చేయడం వలన హీరోకి చరణ్ గారు అయితే బాగా మ్యాచ్ అవుతారని ఫైనల్ చేయడం జరిగింది.